కామ్రేడ్స్, మిత్రులారా, ఈరోజు పాని రాసినటువంటి నవల అనేక వైపుల నవలను ఆవిష్కరించుకోవడానికి మనము కలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ నవలను ఆవిష్కరించడానికి కామ్రేడ్స్ అనురాధ వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే సాహిత్య విమర్శకుడు ఏకే ప్రభాకర్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు అనేక వైపుల నవలను సామాజిక కార్యకర్త, విప్లవోద్యమంలో పనిచేసినటువంటి అనురాధ గారు, తను 4.5 సంవత్సరాలు జైలు జీవితం ఉంది. అట్లాగే జైలు జీవితాన్ని, జైలు అనుభవాలను కూడా ఏది నేరం అనే పేరుతోని కథలు రాయడం జరిగింది. అట్లాగే ఈ మధ్యన అజ్ఞాత రచయితలు రాసినటువంటి కథలన్నింటినీ కూడా 6 సంపుటాలుగా వెలువరించడం జరిగింది. దానికి సంపాదకత్వం వహించడం జరిగింది అనురాధ గారు. ఇప్పుడు ఈ నవలను అనురాధ గారు ఆవిష్కరించి మాట్లాడతారు. మొదటగా ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. मुस्तफा अली सबरी साहब, ये हमारे मेहमान खुशी है और आप तमाम से मैं गुजारिश करूंगा कि अपने हाथों में थोड़ी सी जहमत भी लें। तालियां बजाने से खून की गर्दिश भी बढ़ती है और मौसम का तकाजा भी है कि हमारे आइए अपने फनकारों को बुलाना चाहता हूँ। मैं सबसे पहले आज की फनकारा, लतीफा और शोबे तालीम से वाबस्ता डॉक्टर हुमैरा सईद साहबा को मैं करना चाहूँगा। ये राइटर है, बेहतरीन ऑर्गेनाइजर है और एसोसिएट प्रोफेसर है श्री गोलकुंडा डिग्री कॉलेज। ఈ నవలను పాని గారు 2014 నుంచి 2020 వరకు ఈ కాలంలో జరిగినటువంటి పరిణామాలను అన్నిటినీ కూడా ఇందులో చిత్రించడం జరిగింది. ప్రధానంగా విప్లవోద్యమంలోని ఆటుపోట్లను, విప్లవోద్యమం మీద ఉన్నటువంటి నిర్బంధాన్ని ప్రధానమైన అంశంగా చేసుకొని దీనిలో వివరించడం జరిగింది. ముఖ్యంగా దీనిలో విప్లవోద్యమం మీద నిర్బంధం ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. సమాజము ఈ దశాబ్దంన్నర కాలంలో పడుతున్నటువంటి తన్లాటను అనేక వైపుల నుంచి ఇందులో తను చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే మొత్తంగా ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ నిర్బంధం ఏదైతే ఉందో దాన్ని మనము ఎట్లా ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని తను ఈ నవలలో చెప్పడం జరిగింది. నవల చెప్పడం ఒకటైతే, ఈ మధ్యనే జరిగినటువంటి కామ్రేడ్ చనిపోయినప్పుడు వాళ్ళ బంధువులు చెప్పిన మాట నాకు ఈరోజు గుర్తుకొస్తుంది. అంటే మా మిత్రుడు కామ్రేడ్ చనిపోయిండు, అతను మా సిస్టర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని పిల్లలు అయినాక కూడా ఆయన లోపలికి వెళ్ళిపోయిండు. అది ఒకటి మాకు బాధాకరమైన విషయం. కానీ ఆయన చేసేటువంటి త్యాగం ఏదైతుందో, ఆయన స్ఫూర్తి ఏదైతుందో అది సమాజానికి అవసరమైనటువంటిది అని జర్నలిస్టు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు చెప్పడం జరిగింది. ప్రధానంగా వాటితో మాకు ఏకీభావం లేకపోయినా కానీ సమాజానికి ఇది అవసరము. ఎందుకంటే
సమస్యలు ఉన్నంత వరకు ఉద్యమం ఉంటుంది. వాళ్ళు ఈ రోజు వాళ్ళను అణచివేయొచ్చు కాక కానీ సమస్యలను మాత్రము ప్రభుత్వం అణచివేయలేదు. ప్రభుత్వం ఈ రోజు అయితే చెప్తుందో 2026 మార్చికి మేము ఉద్యమాన్ని మావోయిస్టు రహిత భారతదేశంగా మారుస్తామని చెప్తుండ్రో వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజలకు సమస్యలు అయితే మౌలిక సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు ఉన్నంత వరకు కూడా ఉద్యమం అనేక రూపాల్లో వస్తుందని చెప్పి తన అనుభవాన్ని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కూడా నవల రచయిత నవలలో చెప్పడం జరిగింది. ప్రజల సమస్యలు ఉన్నంత వరకు ప్రజలు ఏదో రూపంలో పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పడం జరిగింది. ఈ విషయాలను ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే వీళ్ళని ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఈ నవల ఈ రూపం దాల్చడానికి అనేక రకాల సహకారం, అంటే దాన్ని చదివి దాని మీద సూచనలు చేయడం జరిగింది. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ముగ్గురు రచయితలు కూడా సంభాషిస్తూ వాళ్ళతో సంభాషిస్తూ సూచనలు ఇవన్నీ జరిగినాయి. దాంతోపాటు నేను కూడా అంటే పేజ్ మేకప్లో నేను కూడా ఉన్నా కాబట్టి మమ్మల్ని ప్రధానంగా ఎంచుకోవడం జరిగింది. అనేక వైపుల విషయాలను ఎట్లయితే చెప్పిండో ఈ నవల రావడానికి ఏదో ఒక రకంగా దోహదపడ్డ మా నలుగురిని తను ఆవిష్కరణకు ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ నవల గురించి అనురాధ గారు మాట్లాడతారు. మిత్రులారా, కామ్రేడ్స్, నిజానికి కాలేజ్ జీవితంలోకి కొంచెం రావడానికంటే ముందు రష్యన్ సాహిత్యం చదువుతూ అంటే ఏమాత్రం ప్రగతిశీల భావాలు అనేవి తెలియకముందు రష్యన్ సాహిత్యం చదివి దాంతో కొంచెం ప్రభావితమై కనీసమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ పెరిగాం. ఆ తర్వాత 90 దశకానికి వచ్చేవరకు 90కి నిజానికి వచ్చినప్పుడు చైనా సాహిత్యం విపరీతంగా చదివి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొన్నాను నేనైతే. అప్పుడు చాలాసార్లు మేము అనుకునేవాళ్ళం అనమాట, అసలు మన దేశంలోని విప్లవోద్యమం గురించి నవలలు ఎప్పుడు వస్తాయో అని. అంటే ఇప్పటి వరకు అసలు రాలేదని కాదు, చాలా వచ్చాయి తప్పకుండా. అయితే ఆ వచ్చిన వాటికి ఈ నవలకి ఉన్నటువంటి ఒక గొప్ప తేడా ఏంటంటే, అసలు ఒక నవల అంటే నాకు అసలు రష్యన్ సాహిత్యంలో అంటే చాలా మిషెల్ షోలకోవ్ రాసినటువంటి నవలలు కానీ లేకపోతే అసలు చైనీస్ సాహిత్యంలో మేమందరం ఉదయ గీతిక, ఈ ఎర్ర మందారాలు చదివి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. సాధారణంగా మనకి భారతదేశంలో వచ్చినటువంటి ఇక్కడ విప్లవోద్యమానికి సంబంధించినటువంటి రచనలు బయట వాళ్ళు చేయడం, విప్లవోద్యమం బయట ఉన్న వాళ్ళు ఆ రచనలు చేయాలంటే వాళ్ళకి ఆ లోపల జీవితం గురించి తెలియదు. అలాగే లోపల ఉన్న వాళ్ళు రాయాలంటే వాళ్ళకి సాహిత్యం అంటే ఒక అంటే క్రియేటివ్ రైటింగ్ గురించి, అంటే నవలలు కథలు రాసే సమయం ఉండదు, రాయడానికి ఒక సాధన కానీ లేకపోతే అటువంటి అనుకూలమైన పరిస్థితులు కానీ ఉండవు. కథలు రాయడమే అసలు చాలా గొప్ప విషయం. బహుశా నేను అనుకుంటాను ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ఎక్కడ కూడా మీకు ఫీల్డ్లో ఉంటూ కథలు రాసినటువంటి అనుభవం ఇంకెక్కడ లేదు భారతదేశంలో. అందుకోసమే గత కొంతకాలంగా మొదటగా అజ్ఞాత మహిళా రచయితలు రాసినటువంటి సంకలనాల్ని అలా తీసుకొచ్చు. అయితే పాణికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, పాణి ఒక జర్నలిస్ట్ కావడం, ఆయన ఒక ఫీల్డ్ రిపోర్టర్గా రాయడానికి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రత్యామ్నాయ రాజ్యాధికార సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటి ఒక అధ్యయనం చేయడానికి ఆంధ్రజ్యోతి తరపున వెళ్ళి ఒక 4 రోజులు పర్యటించి జనతన రాజ్యం అనే పుస్తకం రాశారు. అంటే అలాంటి పుస్తకాలు రాసేటప్పుడు అవి అంటే దానికి క్రియేటివ్ రైటింగ్ అవసరం లేదు. అంటే ఒక రిపోర్ట్ చాలా ఒక ఫీల్డ్ స్టడీ, అది కూడా చాలా బాగా రాశాడు కూడా. అటువంటి నేరుగా చూసినటువంటి ఒక అనుభవాన్ని నాలాంటి మిత్రులు అంటే విప్లవోద్యమంలో పనిచేసినటువంటి మిత్రులని ద్వారా తెలుసుకున్నటువంటి అనుభవాలు, వీటిని ఉపయోగించుకొని బయట ఉన్నటువంటి అంటే అర్బన్లో జరుగుతున్నటువంటి ఒక ప్రజా ఉద్యమాలని, ముఖ్యంగా రాయలసీమ అంటే ప్రత్యేక రాయలసీమ కావాలనే ఒక పోరాటం, ఆ సందర్భంలోనే అంటే ఇట్లాంటి ప్రాంతీయ అస్తిత్వాలకు సంబంధించినటువంటి ఉద్యమాల గురించి వాటి నేపథ్యం, ఆయన ప్రధానంగా ఆయన ఉండేది కర్నూలు కాబట్టి కూడా
రాయలసీమ ఉద్యమాన్ని నేపథ్యంగా తీసుకొని ఎన్ని విషయాలు చెప్పాడంటే, అంటే అస్తిత్వ ఉద్యమాల గురించి, అలాగే ఇంకా విప్లవోద్యమాన్ని గురించి అనేక రకాలైనటువంటి చర్చలు, ఉదారవాద ఉద్యమాలు, ఇవన్నిటిని టచ్ చేస్తూ అయితే దాన్ని పాత్రల ద్వారా చెప్పడం. ఎందుకంటే నెరేటివ్ స్టైల్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది మనకి. అంటే చాలా మంది చేసిన ప్రయత్నాలలో ఆ నవలల్లో అంటే కొన్ని పాత్రలు ఉండడము, ఆ పాత్రల మధ్య సంభాషణలు, ఒక దృశ్యాలు, చిత్రణలు, ఇదంతా కన్నా కూడా ఎక్కువ మనకి నెరేటివ్ స్టైల్లో రాసినవి మనకు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అటువంటి నవల రాయడం అనేది నిజానికి అంత తేలికైన విషయం ఏం కాదు. దానికి ఒక స్కీమ్ కావాలి. దాన్ని ఎక్కడ మొదలు పెడతాం, చెప్పదలుచుకున్న విషయాల్ని ఎక్కడ కూడా నెరేషన్ లాగా కాకుండా అది ఉంటూనే అది దృశ్యీకరించడం. అంటే ఇప్పుడు నిజానికి ఇదంతా రాస్తే ఒక చరిత్ర, కానీ చరిత్రని నవలగా రాయాలన్నప్పుడు అంటే ఉదాహరణకి అందులో ఆయన అమరావతి రాజధానిగా ఉండాలా, లేకపోతే 3 రాజధానులుగా ఉండాలా, ఈ విషయము కొందరు వ్యక్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది. అలా అంటే కొన్ని పాత్రలు ఆ ఎఫెక్ట్ అంటే ఎంతెంత చిన్న చిన్న విషయాలు తీసుకొని అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, అందులో అంతా అంటే ఒక అన్ని రకాల శక్తులు ఉంటాయి కదా. విప్లవోద్యమాన్ని గురించి అందరూ పాజిటివ్ గానే మాట్లాడే వాళ్ళే ఉండరు, రకరకాల చర్చలు చేస్తూ ఉంటారు, వాళ్ళ దృక్పథం తో మాట్లాడుతూ ఉంటారు. ఆ చర్చలు ఇవన్నీ తీసుకొని అందుకే అనేక వైపులా అనమాట, అనేక రకాలుగా ఆ పాత్రలు చిత్రీకరణ ఉంటుందన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి చాలా ఆసక్తిగా అనిపించేది, జనరల్ గా ఇట్లా నవల ఈ అనుభవాలు తెలుసుకొని రాసేటప్పుడు పాతకాలాన్ని గురించి ఎక్కువగా వస్తుంటుంది నవలలో. అంటే గతించిన చరిత్ర గురించి రాయడం కొంతవరకు తేలిక, కానీ ఆయన చాలా తాజా విషయాలు తీసుకొని ఈ నవలని రాశాడు. ఈ నవల భూమికలో ఇంతకు ముందు రాము కూడా చెప్పినట్టు 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ళు కాలం. కానీ 5 ఏళ్ల కాలంలో వెనక్కి ముందుకి వెళ్తూ ఉంటాయి విషయాలు, అంటే పాత విషయాలు వాళ్ళు కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఇదంతా. అయితే అది ఎంత రీడబిలిటీ ఉందంటే ఆ నవలకి, చాలా అంటే శిల్పం. నాకు చాలా కాలం అసలు శిల్పం అంటే కూడా ఏంటో తెలియదు. అంటే ఈ కథలు రాయడం మొదలుపెట్టి అసలు కొన్ని అంటే ఎక్కడ మొదలు పెట్టాలి కథని, ఆ తర్వాత ఎక్కడో ఇప్పుడు నిజ జీవితంలో విప్లవోద్యమంలో ఉన్నటువంటి అనుభవాలు అసలు చాలా డ్రామాటిక్గా, సినిమాటిక్గా అనిపిస్తుంటాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాం, ఇప్పుడు ఈ మీటింగ్లో మనం కలిసి మాట్లాడుకుని ఉంటాం. నేను విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయాను, మీకు తెలియదు, మీరు వెళ్ళిపోయారు, నాకు తెలియదు, మనం ఎప్పుడో 14 ఏళ్ళ తర్వాత కలుసుకుంటాం అనుకోకుండా. అప్పుడు అది అంటే అది అలాంటి ఒక అది నిజ జీవితంలో చెప్తే డ్రామాటిక్గా అనిపిస్తుంది, కానీ అవి నిజంగా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే అరే అసలు ఆ రోజు ఫలానా దీనిలో మనం ఇట్లా మాట్లాడుకున్నాము, లేకపోతే అని ఒక ఇది ఉంటుంది. లేకపోతే ఫలానా అమ్మాయి ఆ రోజు అరే ఆమె ఇప్పుడు ఇట్లా కొంతమంది అజ్ఞాతంలో ఉన్నారనే విషయం కూడా తెలియనప్పుడు ఏమో మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఆ విషయం తెలుస్తూ ఉండడం, ఇలాంటివన్నీ అనమాట. అలాగే జైలు జీవితము, ఎన్ఐఏ దాడులు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అందులో. ముఖ్యంగా ఏంటంటే బయట జరుగుతున్న చాలా విషయాలు మనం అందులో రిలేట్ చేసుకోగలుగుతాం, కానీ పూర్తిగా ప్రతి ఒక్కరి అంటే వాస్తవాలు జరిగినవి జరిగినట్టుగా రాస్తే అది మళ్ళీ చరిత్ర అవుతుంది, నవల అవ్వదు. సో ఆ కాల్పనికతని తీసుకొని అంటే మనకి కొన్ని చూస్తే అరే ఇది ఇలా జరిగింది కదా, ఈ ఘటన మనకు తెలుసు, ఈ ఘటన అలా చాలా ఘటనలు మనకు తెలుసు అనుకుంటా. దానిని కొంత కాల్పనికం చేసి ఆ ఘటనలు పెట్టి కొన్ని కాల్పనిక పాత్రలను తీసుకొచ్చారు. ఆ కాల్పనిక పాత్రలను తీసుకొచ్చినప్పుడు అంటే నాకు ఒక మాట గుర్తు వచ్చింది ఈ మధ్య, ఎవరో రాశారు, అంటే ఒక వాస్తవాన్ని చెప్పడానికి చేసే కల్పనే నవల. నిజానికి అందులో ఉన్నవన్నీ వాస్తవాలే. ఆ వాస్తవాలు చెప్పడానికి ఆయన కొన్ని పాత్రలను సృష్టించాడు. ఆ పాత్రల పేర్లు, ఆ పాత్రల స్వభావాలు, ఆ ఘటనలు మనకు తెలుసు.
కానీ వాటిని అలా ఒక పీరియడ్లో పెట్టి అవి కొంతమంది ఇండివిజువల్స్ జీవితాలని ఎలా సృజించాయి అది చాలా అద్భుతంగా రాశాడు. అంటే మనం కింద పెట్టుకుని చదివేస్తాం. నిజానికి బహుశా ముగ్గురం కూడా చదివేటప్పటికి మాకు హార్డ్ కాపీ లేదు కాబట్టి కంప్యూటర్ స్క్రీన్ మీద 800 పేజీల పైన అవి చదివాం. కానీ అంటే ఆపకుండా చదివించేటటువంటి శక్తి ఈ నవలకు ఉంది. చాలా ఇంట్రెస్టింగ్. నాకు చాలా అనిపించింది ఏంటంటే ఇప్పటి జనరేషన్ ఇది కూడా తీసుకొని ఆయన రాశాడు. అంటే ఇందులోని ప్రధాన పాత్ర ఒక చాలా ఒక చిన్న యువతి, అంటే ఆమె జస్ట్ అంటే కాలేజ్ అయిపోయి యాక్టివిస్ట్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి ప్రధాన పాత్ర. అక్కడి నుంచి చాలా తలపండిపోయినటువంటి విప్లవోద్యమ నాయకుల వరకు ఆయన మధ్యలో చాలా రకాల అంటే దళిత యాక్టివిస్టులు ఉంటారు, రాయలసీమ యాక్టివిస్టులు ఉంటారు, ఇలా చాలా మంది అట్లా మనకి పాత్రలుగా ఇందులో వస్తారన్నమాట. అయితే వీళ్ళని కలిపిన పద్ధతి కానీ వాళ్ళు చేసుకునే చర్చలు అది ఎలా ఉంటుందంటే ఉట్టిగా కూర్చొని డిబేట్లు చేసుకున్నట్టు కూడా ఉండదు. మనకి ఈ రోజు జరుగుతుంది అనిపిస్తుంది. మాట్లాడుకుంటూ ఉండగా అరే వాళ్ళ సాయంత్రం మళ్ళీ మీటింగ్ ఉంది వెళ్ళాలి అనుకుంటారు, వెళ్తారు, అక్కడ మళ్ళీ సైడ్ చర్చలు, పక్కన నిలబడి మాట్లాడుకోవడాలు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇవన్నీ ఉంటాయి. ఫేస్బుక్ యాక్టివిస్టులు చాలా మంది ఉంటారు కదా, అవి కూడా ఉంటాయి అన్నమాట. అలాగే అంటే ఎవరు ఎప్పుడు ఎలా ఎక్కడ నిలబడతారు, ఎప్పుడు ఎవరు నిజంగా స్టేట్కి వ్యతిరేకంగా ఇచ్చేస్తారు అని కొన్ని చదువుతుంటే అసలు అందులో అంటే పానికి నేనేమి ఆమె షేర్ చేసినవి కదా అందరికి తెలిసినవే. నేను కూడా నన్ను అంటే అందులో ఎక్కడో ఆ ఘటనలో ఐడెంటిఫై అవుతాను అనమాట. అంటే అలా అయ్యేటట్టు ఉంటాయి. నిజానికి ఏంటంటే ఇప్పుడు ఒకసారి మావోయిస్ట్ ఖైదీగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు ఒక మొహర్, ఒక స్టాంప్, ఈ స్టాంప్ అనడం గురించి కూడా నాకు అనిపిస్తుంది. నేను నిజానికి ఓ స్టాంప్ పడిపోయాక అంటారు కదా, నిజంగా జైలు రిలీజ్ చేసి స్టాంప్ వేస్తాం అంటే అది చూపించుకొని ట్రైన్ ఎక్కుతాం మనం. ఎందుకంటే డబ్బులు కూడా ఉండవు చాలా మందికి ఇది రిలీజ్ అయ్యటం. అలాంటి ఒక మొహర్ పడ్డాక కొంచెం నిర్బంధం వచ్చినా కూడా కొంతమంది అంటే ఇప్పుడు ఇలాంటి మీటింగ్ వచ్చి అరే ఆమెను ఎందుకు పిలిచారు పోయి కొంచెం జనరల్గా ఉండాల్సింది కదా, లేకపోతే అంటారు అన్నాడు మీరు రాకుండా ఉండాల్సింది. అంటే ఒక కాలం ఉంటుంది ఎవరు రాని కాలం, అప్పుడు మనమే రావాలన్నమాట. అప్పుడు మీరు వస్తారనుకున్నా మీరు రాకపోతే ఎట్లా అంటారు. నేను ఇవన్నీ చూసాను అనమాట, చాలా నవ్వుతుంది. అంటే ఇలాంటివి అనేక రకాలైనటువంటి ఇవి ఉంటాయి. అంటే నేను కథ ఏం జరుగుతుంది అవంతా చెప్పదలుచుకోవాలి, మీరు చదవాలి. ఎప్పుడైనా కూడా కథ ఏంటి అదంతా మనం చెప్పేస్తే ఎట్లా, అది అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది అలాగా. అంటే మన ముందు అలా మొదలయ్యి అసలు అది మాత్రం చాలా అద్భుతంగా చేశాడు. కాబట్టి దాన్ని నేను చదవదలుచుకోవాలి. నేను మాట్లాడిన వెంటనే మీరు ఇప్పుడు వెంటనే పుస్తకం కొనుక్కుని చదవాలి అని మీకు అనిపిస్తే కనుక నేను మాట్లాడింది అంటే సార్థం అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. నిజంగా ఈ కాలానికి అంటే చాలా లేటెస్ట్ అంటే వర్తమాన ఇది అంటే జరుగుతున్నటువంటి చరిత్రని కేవలం వర్తమానంలో కాకుండా భవిష్యత్తు పట్ల చాలా ఆశ కలిగించేలాగా రాస్తాడు. అంటే ఇది విప్లవోద్యమం అంటే చాలా మంది ఇంక దాని పని అయిపోయింది, ఇంకా ఎక్కడ అంటే ఇంకా వాళ్ళు కథం చేసే పరిస్థితి అదే కదా మనకు అనిపిస్తున్నది. అక్కడ ఆపరేషన్ కగాగా అనగానే ఇంకెంత డెడ్ లైన్లో పడుతుంటారు కదా, మనం చాలా చూసేసాం అట్లాంటి డెడ్ లైన్లు. అలా ఇంక 25 అయిపోతుందట, 24 అయిపోతుందట, అందులో కూడా ఉంటుంది అలాంటిది. ఇంకెంత కథ అన్నతో కూడా నవల నడుస్తుంది అన్నమాట మనకి. ఇది ఇప్పుడు నవల అయిపోలేదు యాక్చువల్గా, అంటే అలా ఉంటుంది అనమాట. మనం అయిపోలేదు, మనం జస్ట్ ఒక కామా పెట్టినాం. ఇప్పుడు భవిష్యత్తు గురించి అనమాట. అలాంటి భవిష్యత్తు గురించి అంటే ఇది ఒక కఠినమైన వాస్తవము. పోరాటం అనేది ఎప్పటికీ ఉంటుంది. అంటే అలాంటి ఒక సమాజం మనం సాధించుకునే వరకు వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం కోసం కూడా ఇది ఒక ఇటర్నల్ ఇటువంటిది ఒక ఉంటుంది అనేటువంటి ఆశని వాగ్దానం చేస్తూ ఈ నవల రాశాడు పాణి. ఇది మీరు అందరూ తప్పకుండా కొనుక్కొని చదవాలి అని నాకు. అనురాధ గారు అన్నట్టు ఈరోజు అననుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కావచ్చు, కానీ అనుకూలమైన పరిస్థితులు కూడా ఉన్నాయనే విషయాన్ని ఆ నవలలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ నవల చదివినటువంటి సాహిత్య విమర్శకుడు ఏకే ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మిత్రులారా,
శిల్పం అంటే ఏంటో తెలియదు అన్నారు కదా, నాకు కూడా తెలియదు. కానీ ఈ పుస్తకం చదవండి, సహజంగానే శిల్పం అంటే ఏంటో తెలుస్తుంది. అంటే కొన్నిటిని మనం వర్ణించలేం. ముక్కు ఇంత పొడుగుంది, లేకపోతే కాళ్ళు సహజంగానే ఈ సైజులో ఉండాలి, చేతులు ఈ సైజులో ఉండాలి, ముఖాకృతి ఇట్లా ఉండాలి. శిల్పాన్ని అట్లా వర్ణించలేం. వర్ణించినా తెలియదు యాక్చువల్గా. శిల్పాన్ని స్వయంగా చూసి తాకి అన్ని వైపుల నుంచి, అనేక వైపులో వచ్చింది కదా, అన్ని వైపుల నుంచి చూసినప్పుడు మాత్రమే శిల్పం యొక్క సమగ్రతని మనం అర్థం చేసుకోగలం. ఈ పుస్తకం గురించి మాట్లాడటానికి నాకు ఏ మాత్రం అర్హత లేదు. కాకుంటే ఈ పుస్తకం తయారు కాకముందు చదివాను కాబట్టి మీ ముందు 2 మాటలు మాట్లాడతాను. ఒక పాఠకుడిగా నేను ఎలా ఫీల్ అయ్యాను, ఒక పాఠకుడిగా ఈ నవల పేజీల్లో నన్ను నేను చూసుకున్నాను. పాఠక అనుభవం, రచయిత అనుభవం ఎక్కడైనా కలుస్తాయా అని చెప్పి చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను నేను. రచయిత ఏ ఉద్వేగానికి గురై ఈ పంక్తులు రాశాడు, ఈ పదాలు కూర్చాడు, అది పాఠకుడికి ఎలా అందుతుంది? ఇది నేను బ్లాక్ అండ్ వైట్లో పుస్తక రూపంలో చదవలేదు, కేవలం ఫోన్ మీద చదువుకున్నాను. కానీ ఎన్నిసార్లు దుఃఖించాను, ఎన్నిసార్లు వెక్కి వెక్కి ఏడవటం అంటామే, అది నాకు అల్లం రాజయ్య రాసినటువంటి మధ్యవర్తులు కథ చదివినప్పుడు అనిపించింది, మనిషి లోపల విధ్వంసం కథ చదివినప్పుడు అనిపించింది. ఇటువంటి నవల ఇటీవల కాలంలో నేను చదవలేదు. ఇటీవల కాలంలో ఇంతగా నేను ఈ మనుషుల దగ్గరికి, అందులో పాత్రలు కాదు, అవి పాత్రలు అని చెప్పేసి నేను అనలేను, ఆ మనుషుల దగ్గరికి, ఆ జీవితం దగ్గరికి, వాళ్ళు నడిచిన దారిలోకి, వాళ్ళ ఆచరణలోకి మమేకమైనటువంటి సందర్భం అయితే ఇటీవల కాలంలో నేను అనుభవించలేదు. ఎలా సాధ్యమైంది పాణికి ఇదంతా అని చెప్పి నేను చాలాసార్లు ఆలోచించాను. అది జనతన రాజ్యం రాయటం వల్ల సాధ్యమైందా, లేకపోతే సిలింగేరు ఉద్యమం గురించి దాన్ని వ్యాఖ్యానించడం ద్వారా సాధ్యమైందా? అనురాధ ఒక మాట అన్నారు, ఆయన రిపోర్టర్ కాబట్టి సాధ్యమైందా? రిపోర్టర్ అయితే కేవలం ఉన్నదే చెప్తారు కదా, మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన మొత్తాన్ని చూస్తున్నాడు, మొత్తంలోంచి వ్యక్తుల్ని చూస్తున్నాడు, మొత్తంలోంచి మనందరినీ చూస్తున్నాడు. చిన్న చిన్న మాటల ద్వారా చాలా విషయాలు తెలియజేశాడు ఆయన. మనం ఎక్కడున్నాం? ఈ నవల చదవటం ఒక విధంగా ఆత్మవిమర్శగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? అక్కడెక్కడో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా, ఇదివరకు ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోతూ ఉండేవారు, చంపేస్తూ ఉండేవారు. వాటిని తీసుకొచ్చి తర్వాత ఎన్నో ఉద్యమాలు జరిగాయి, కనీసం ఆ బాడీస్ ఇవ్వండి అన్న ఉద్యమాలన్నా జరిగాయి. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు కాదు, 6 డజన్ చనిపోతారు. క్రూరంగా హింసించి 12 మంది చనిపోతారు, 24 మంది చనిపోతారు. పొద్దున 24 అంటారు, మధ్యాహ్నం అయ్యేసరికి 36 అంటారు, సాయంత్రం అయ్యేసరికి 40 అంటారు. ఇవన్నిటి మధ్య మనం ఎక్కడ వేరైపోయాము? మనలాగా ఎంతమంది వేరయ్యారు? ఈ వేరైన వాళ్ళందరినీ కలుపుకు రావటానికి ఏం చేయాలి? అది ప్రశ్న. ఈ ప్రశ్నని చాలా సావధానంగా, చాలా జాగరూకతతో పాణి సాధించాడు. ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, పని చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, చేసి బయటికి వచ్చినటువంటి వాళ్ళు, బయటికి వచ్చి చెదిరిపోయినటువంటి వాళ్ళు, లొంగిపోయినటువంటి వాళ్ళు, ఏవో ప్రలోభాలకు ఆశపడినటువంటి వాళ్ళు, లేదా మరొక ఉద్యమాన్ని తలకెత్తుకుంటున్నామని చెప్పేసి సేఫ్ ఉద్యమాలు ఉంటాయి. సేఫ్ ఉద్యమాలు అంటే దానివలన ఏమీ నష్టం జరగదు వాళ్ళకి. కనీసం సంజయ్ని తీసుకెళ్ళి లేకపోతే మరొకరిని తీసుకెళ్ళి 1 గంట సేపు కూడా కూర్చోబెట్టాల్సిన అవసరం కలగదనమాట. ఆ ఉద్యమాలు బాగా నడుస్తూనే ఉంటాయి. అనేక వైపులా అనేక ఉద్యమాలు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య మనం ఎక్కడున్నాము, వాటి పట్ల విప్లవోద్యమం వైఖరి ఏంటి, వీళ్ళు విప్లవోద్యమం పట్ల ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నారు? ఇది ఒక మాట చెప్పాలి నేను. శిల్పం గురించి ఎట్లాగా అనుకున్నాం కాబట్టి
అనురాధ వాస్తవికత గురించి కాల్పనికత గురించి కూడా మాట్లాడుకున్నారు కాబట్టి సుధా అని ఒక అమ్మాయి ఉంటుంది. సుధా అనేటువంటి ఆమె ఓకే, మళ్ళీ ఒక అమ్మ సాధన అనేటువంటి ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి చుట్టూ నడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అందరితోటి కలుస్తూ ఉంటుంది. అటు దళితోద్యమకారులతో కలుస్తూ ఉంటుంది, ఇటు ప్రాంతీయ ఉద్యమంలో ఉంటుంది, లేకపోతే బహుజన ఉద్యమంలో ఉంటుంది, మైనార్టీలతో ఉంటుంది. అందరితోనూ కలుస్తూ ఒక కూడ కట్టుకుంటూ వస్తుంది, నేర్చుకుంటూ ఉంటుంది. ఇట్ ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. ఏం నేర్చుకుంటుంది? మనందరము ఏదో ఒక రూపంలో బాధితులమే, స్టేట్ ద్వారా బాధితులమే. ఈ బాధితులందరూ కలవాల్సినటువంటి సామూహికమైనటువంటి ఆచరణ ఒకటి అవసరము. ఆ సామూహిక ఆచరణ ఏంటి అంటే విప్లవోద్యమం. ఆ విప్లవోద్యమంలో నడుస్తున్నటువంటి వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారని కాదు, ఇది వ్యాపించాల్సినటువంటి, విస్తరించాల్సినటువంటి లింక్స్ ఏర్పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గుర్తించి ఈ లింక్స్ అన్నింటినీ నడుపుతూ ఉంటుంది ఆ అమ్మాయి 25 ఏళ్ళ అమ్మాయి, కానీ 90 ఏళ్ళ వృద్ధుడి దగ్గర నుంచి ఉద్యమంలోంచి బయటకు వచ్చినటువంటి ఒక తల్లి, ఉద్యమంలో చనిపోయినటువంటి మరొక తల్లి, బయట NIA దాడులకు గురైనటువంటి మరొక తల్లి. ఇదేంటి ముగ్గురు తల్లులేంటి? ఈ అనేక వైపులా అనేటువంటి దాంట్లో ఇన్ని పార్శ్వాలు చూపిస్తారు. అయితే ఇది వర్తమానమా గతమా తెలియదు మనకి. ఇది వర్తమానము గతం కూడా. వర్తమానంలో నిలబడి గతంలోకి వెళ్ళినప్పుడు ఆ గతాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి? రసూల్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక ముస్లిం క్యారెక్టర్. అతను ఉద్యమంలో చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకి తన డైరీలు సాధన ద్వారా పంపిస్తాడు. అక్కడ అంటే గతంలోకి వెళ్ళాలి. గతంలో అంటే కర్నూలు దగ్గర పక్కన ఉన్నటువంటి ఊళ్ళో నిలబడి మాడ్ గురించి మాట్లాడాలి. అక్కడ ఏం జరిగిందని తల్లికి తెలియాలి. ఆ తల్లిని చూస్తే నాకు మహాశ్వేతాదేవి రాసినటువంటి ఒక తల్లిగా కనిపిస్తుంది. ఆ తల్లి తన కొడుకుని అప్పుడు అర్థం చేసుకుంటుంది, అతని డైరీల ద్వారా, ఉత్తరాల ద్వారా. కేవలం అతన్ని మాత్రమే కాదు, మొత్తం ఉద్యమాన్ని అర్థం చేసుకుంటుంది. మొత్తం ఉద్యమం ఎంత మానవీయంగా వ్యవహరించగలదు ఆ విషయాలు అర్థం చేసుకుంటుంది. సుధా అనేటువంటి ఆమె ఉద్యమంలో పనిచేసి బయటకు వచ్చి జైలుకి వెళ్ళి మళ్ళీ బయట కార్యక్రమాలను ఉద్యమాన్ని విస్తరించడం కోసం పట్టణాల్లోకి, నగరాల్లోకి రీఆర్గనైజ్ చేయటం అంటాం కదా, పునర్నిర్మాణం అంటాం. ఈ పునర్నిర్మాణంలో భాగం అవుతుంది. ఆమె తను ఉద్యమంలో పనిచేసినప్పుడు ఏమేం చేసిందో కూతురికి మౌఖికంగా చెప్తూ ఉంటుంది. మౌఖికంగా చెప్పేటువంటి క్రమంలో ప్రధానమైనటువంటి ఒక పాత్ర ఉంటుంది. వాళ్ళు కలిసి నడుస్తూ ఒక మాట, వాళ్ళ మధ్య అనేకమైనటువంటి సైద్ధాంతికమైనటువంటి చర్చలు నడుస్తూ ఉంటాయి. ఎక్కడ సిద్ధాంతం అనేటువంటి ఇది కలిగించడు, ఇదంతా కాల్పనికంగానే చెప్తూ ఉంటాడు, పాత్రల ద్వారా చెప్తూ ఉంటాడు. ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. విప్లవకారులంటే ఎవరు? విప్లవకారులంటే కవులు, కళాకారులు అని బయట మధ్య మన వాళ్ళు ఎవరో రాశారు అంటాడు. ఎవరో రాశారంట. విప్లవకారులు అంటే ఎవరో కాదు, మనం అంటే మీరు నేను కూడా విప్లవకారులం అయిపోతాం. వెంటనే ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్, అందుకే వాళ్లకు వాస్తవ జ్ఞానం లేదని ఇంకెవరో రాశారు. ఎవరికి వాస్తవ జ్ఞానం లేనిది? కవులు, కళాకారులుగా. అది నిజమా? ఏది వాస్తవం, ఏది కల్పన, ఏది కాల్పనికత, ఏది శిల్పం, ఏది వస్తువు? ఇది చెప్పటం కోసం పాణి నవల చదవాల్సిందే. అంటే ఏది వాస్తవం? అనేక వాస్తవాలు ఉంటాయి. ఆ వాస్తవాలన్నింటినీ సమన్వయం చేసేటువంటిది ఏంటి? మనం మనుషులుగా ఎలా నిలబడాలి, మనుషులుగా ఎలా రూపొందాలి, మామూలు మనుషులుగా కాకుండా ఒక నూతన మానవిగా, నూతన మానవుడిగా మనం ఎలా రూపొందాలి? ఈ పుస్తకం అంతా అటువైపే నడుస్తుంటుంది. ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఓకే అణచివేతలు ఉన్నాయి, చాలా అణచివేతలు ఉన్నాయి. 2014లో ప్రహార్ నడుస్తుందేమో, అంతకుముందు సమాధానం నడిచింది, అంతకుముందు గ్రీన్ హంట్ నడిచింది, ఇప్పుడు కగారు నడుస్తుంది. ఉద్యమాలు అణిచివేసేసాము అని చెప్పేసి, అయిపోయిందని చెప్పేసి ఆదిలాబాద్లో లేదు, నల్లమలలో లేదు, ఏఓబిలో లేదు, ఒక చిన్న యూనిట్ అక్కడెక్కడో ఉంది, అయిపోయింది. 4 రోజులు 24కి అయిపోద్ది అన్నారు, 25 అన్నారు, 26కి ఏవో టార్గెట్స్ పెడుతున్నారు.
ఇదంతా కార్పొరేట్కి అప్పజెప్పటం కోసం, అక్కడ ఆదివాసీలను తొలగించటం కోసం. ప్రతిసారి అయిపోయిందన్నారు కదా. ఒకవేళ ఓకే, ఈ పార్టీని పూర్తిగా ఈ నిర్మాణాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు అనుకుందాం కాసేపు. అది వైమానిక దాడులు కావచ్చు, లేకపోతే పదాతి దళాలు కావచ్చు, లేకపోతే మిలిటరీ కావచ్చు, ఏదో ఒక రూపంలో నాశనం చేసేసారు అనుకుంటే విప్లవం అయిపోతుందా? 80కి ముందు పీపుల్స్ వార్ ఉందా? లేదు కదా. దాని పేరు ఏదో ఉంది కదా. 67కు ముందు దానికి ఒక పేరు ఉంది కదా. 70 తర్వాత ఇంకొక పేరు ఉంది కదా. 80 తర్వాత ఇంకో పేరు ఉంది కదా. చర్చల తర్వాత, చర్చల మొదటి రోజున ఇంకో పేరు ఉంది కదా. విప్లవం ఎప్పుడూ ఉంటుంది, కాకపోతే పేరు మార్చుకుంటుందేమో, అంతే కదా. ఎవరైనా ఆపగలరా? ఎక్కడైనా ఆపగలరా? లేదు కదా. రానివ్వండి, ఎంతమంది రానివ్వండి, మోడీలు రానివ్వండి, అమిత్ షాలు రానివ్వండి, మొత్తం సైన్యం అంతా రానివ్వండి, వైమానిక దాడులు జరగనివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఏ విప్లవాన్నైనా పూర్తిగా తొలగించాము, నిర్మూలించామని ఏ పాలక పక్షమైనా చెప్పగలదా? చెప్తూనే ఉంది. ఎక్కువ లేరండి, మహా ఉంటే ఒక 10 మంది ఉంటారు. లెక్కలు చూపిస్తూ ఉంటారు కదా. పూర్తిగా అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఈ ఎన్కౌంటర్ తోటి ముఖ్యులందరూ అయిపోయారు, ఇంకా 4-5. కానీ ఆగిందా ఎప్పుడైనా? ఇది ఆగదు, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. పేరులు మారొచ్చు కానీ అనేక రూపాల్లో, అనేక వైపుల నుంచి ప్రజలు ఉద్యమిస్తూనే ఉంటారు. ఇది ఆగదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ పాణి ఈ నవల ద్వారా అందించాడు. ఇది నవల అని నేను అనుకోలేదు. నేను నడుస్తున్నటువంటి చరిత్రను చూశాను. ఆ చరిత్రలో మీరు, నేను, మనందరం భాగం అని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను కాబట్టి నవల అది ఫోన్లో చదువుకున్నా, నా కంప్యూటర్ మీద చదువుకున్నా తేడా తెలియలేదు. అందులో నిమగ్నం కాగలిగా నేను. మనందరము నిమగ్నం కాగలుగుతాం. ఆ నిమగ్నం అయ్యేటువంటి రచన, శిల్పం ఇంకా వేరే ఏం లేదు, కట్టిపడేస్తుంది. ఆ కట్టిపడేసేటువంటి తత్వం ఎక్కడి నుంచి సాధించాడు పాణి? ఎలా సాధించాడు? ప్రతిదీ ఉంది అందులో లేనిది లేదు. ఏదో మహాభారతం గురించి చెప్తూ ఇది హాస్తి తదన్యత్ర నేహాస్తి తన్నొక్క చిత్ అంటారు. ఇక్కడ ఉంటే మిగతా చోట్ల ఉంది, అక్కడ లేకపోతే ఇంకెక్కడా లేదని. ఇప్పుడు ఈరోజు విప్లవోద్యమం గురించి, ఈరోజు దాదాపు ఒక 30 సంవత్సరాల వెనక్కి నుంచి ఇక్కడ వరకు, అంటే అస్తిత్వ ఉద్యమాలు వచ్చాక దళితోద్యమం వచ్చింది, బహుజన ఉద్యమం, మైనార్టీ ఉద్యమము, ప్రాంతీయ ఉద్యమం, ఇదంతటినీ ఒక ప్రాంతీయ ఉద్యమం బ్యాక్ డ్రాప్లో రాయలసీమ ఉద్యమం నుంచి నడుపుతున్నాడు. ఇందులో రైతుల ఆత్మహత్యలు ఉంటాయి, ఊరేగింపులు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, మీటింగులు ఉంటాయి. మీటింగ్ పక్కన ఇంకొక సైడ్ లైన్స్లో మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ మీటింగులకు ఉండేటువంటి ప్రహసనాలన్నీ ఉంటాయి. ఇది అది అని కాదు. ఇందులో ఇప్పుడు ఇక్కడికి వచ్చి పాణి పుస్తకం ఆవిష్కరణలో నేను కూడా భాగం వహించాను. నేను కూడా విప్లవోద్యమంలో భాగం అని చెప్పేసి నన్ను నేను తృప్తిపరుచుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళం కూడా ఉంది. అవన్నీ ఉన్నాయి ఇందులో. అంటే ఏది తీసుకురాలేదు, మనందరినీ నవల్లోకి తీసుకురాగలిగాడు, కట్టివేయగలిగాడు. ఒక మాట, దీనికి ముందు మాట వరవర్రావు గారు రాశారు, వెనక మాట అల్లం రాజయ్య రాశాడు. అవి చదివితే నేను వీళ్ళని విరసం వాళ్ళని ఆ 2 మాటలని ముందు బయటికి పంపిస్తే ఆ తర్వాత ఈ పుస్తకం గురించి చాలా అవగాహన వస్తుందేమో అనిపిస్తుంది. ఎలా పంపుతారో నాకు తెలియదు. ముందు పంపండి, ఎందుకంటే ఇది 860 పేజీల పుస్తకం. ఇది వివి ఏమన్నారంటే యుద్ధము శాంతి కాదు, ఇది యుద్ధము ప్రేమ అన్నారు. ఆ యుద్ధము మనని తన వైపు లాక్కుంటుంది, ఆ ప్రేమ మనని కట్టిపడేస్తుంది. దేనికి మనం కట్టుబడ్డాము అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట, యుద్ధము ప్రేమ వేరు కాదు, ఆ 2 ఒకటే, 2 మనని కట్టిపడేస్తాయి. అక్కడన్నా భాగం వహించాలి మనం, ఇక్కడైనా భాగం వహించాలి. నీకు మనుషుల్ని ప్రేమించటం తెలిస్తే నువ్వు యుద్ధంలో భాగం అవుతావు, నువ్వు ఏ వైపునున్నా సరే. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఒక సమస్యను అర్థం చేసుకోవటానికి
ముందు మన స్వీయాత్మక విధానాన్ని, ఒకే దృక్కోణం నుంచి చూసే పద్ధతిని, పైన చూసే విధానాన్ని వదులుకోవాలి. ఇది మనందరినీ ఉద్దేశించి రాసినటువంటి మాట. మనందరం ఈ ఆత్మకత ఈ పదం కూడా నాకు రావట్లేదు, అందులో కూరుకుపోయి ఉన్నాం. దాని నుంచి బయటపడి పైన చూసే పద్ధతి కాకుండా అనుసరిస్తే సమస్యను అర్థం చేసుకోము. అనేక వైపుల నుంచి తెలుసుకుంటేనే స్వీయాత్మకత నుంచి సమిష్టి ఆచరణలోకి వస్తాము. ఇది అల్లం రాజయ్య మాట కాదు, మావో చెప్పినటువంటి మాట. అనేక వైపుల నుంచి చూడటాన్ని మనం నేర్చుకుంటాం దీని ద్వారా. అందుకే ఏమంటాడంటే ఆయన, ఇది మరే ఇతర నవలా శిల్పాన్ని పోలినది కాదు. ఇది చాలా మంచి మాట. నేను ఒక సాహిత్య విద్యార్థిగా చాలా నవళ్ళు చదువుకుని ఉంటాను. రష్యన్ సాహిత్యం కావచ్చు, లేకపోతే అనువాదాలు. నేను ఆ భాషలోకి వెళ్ళలేకపోవచ్చు, అనువాదం అయ్యాయి. చైనీస్ సాహిత్యం గురించి చదువుకున్నాను, తెలుగు సాహిత్యం గురించి చదువుకున్నాను, ఇతరత్ర కూడా చదువుకుని ఉంటాను. కానీ ఈ శిల్పం దేనిది కాదు. ఇది ఏమిటంటే ఇది సామూహిక ఆచరణలో పుట్టినటువంటి శిల్పం. ఈ ఒక్క మాట నేను నా మాట ఆపేస్తాను. అనేక వైపుల రూపొందుతున్న విప్లవోద్యమ ఆచరణ శిల్పం ఇది. మీరు దాన్ని అన్ని వైపులా చూడండి, చుట్టూ ప్రదర్శన చేయండి, స్పృశించండి, దాని ఎత్తెంతో తెలుసుకోండి, దాని లోపల ఏముందో తెలుసుకోండి. అప్పుడు మాత్రమే ఈ పుస్తకాన్ని సమగ్రంగా చూడగలం. అయితే నాదొక విన్నపం ఏంటంటే, విరసానికి ఇలా కాదు, ఎంతగా మాట్లాడుకోవటానికి వీలవుతుందో రోజంతా పెట్టుకుని మాట్లాడినా ఈ పుస్తకం గురించి తేలదు. అదేదో ఎప్పుడు పెడతారో చెప్పండి, నేను మళ్ళీ అక్కడికి వస్తాను. నేను కూడా విప్లవోద్యమంలో భాగం అని ఒక సంతృప్తితో వెనక్కి వెళ్తాను. థ్యాంక్ యూ సార్. నవలలోని సున్నితత్వాన్ని, అట్లాగే ప్రధానంగా నవల ఆచరణ కేంద్రంగా వచ్చిందనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు వేణుగోపాల్ గారు మాట్లాడతారు. వేణుగోపాల్ గారిని మాట్లాడాల్సింది. అధ్యక్ష, కామ్రేడ్స్, మిత్రులారా, నిజానికి ప్రభాకర్ అన్నట్టుగా ఒక రోజంతా మాట్లాడాల్సిన పుస్తకం 10 నిమిషాలు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. సరిగ్గా 9 గంటలకి లైట్లు ఆఫ్ చేస్తారు, మనం మాట్లాడినా మాట్లాడకపోయినా. మొట్టమొదట ఇది 864 పేజీల పుస్తకం. దాంట్లో 30 పేజీలు ముందు మాటలు పోతే 830 పేజీల నవల. అంటే రష్యన్ నవలలు, ఫ్రెంచ్ నవలలు, ఇంగ్లీష్ నవలలు, ముఖ్యంగా 19వ శతాబ్ది నవలలు, ఆ నవలల సంప్రదాయంలో వచ్చినటువంటి నవల. బహుశా తెలుగులో 1000 పడగలు మినహాయిస్తే 800 పేజీలు దాటిన నవలలు. బట్ చండీదాస్ గారి నవలలు కూడా ఉన్నాయి, కానీ అవి పెద్ద అచ్చులు వేసి పేజీలు పెంచారు తప్ప 400-500 పేజీలకు మించిన నవలలు లేవు. 100-200 పేజీలకు మించిన నవలలే ఉన్నాయి. ఒక రకంగా తెలుగు నవలా చరిత్రలోనే ఒక గుణాత్మకమైన నవల ఇది. అయితే ఈ నవల ఏమిటి? శీర్షిక దగ్గరే ప్రారంభిస్తే అనేక వైపుల అనేది మనిషికి అనేక వైపుల, సమాజానికి అనేక వైపుల, చరిత్రకు అనేక వైపుల, మానవ సంబంధాలకు అనేక వైపులు. ఈ అనేక వైపులు ఎట్లా చూడాలి అసలు? లెనిన్ ఎక్కడో ఒక సందర్భంలో తత్వశాస్త్ర వ్యాసం ఒకటి రాస్తూ, ఒక వస్తువును అర్థం చేసుకోవాలంటే దాన్ని చరిత్రలో భాగంగా చూడాలి, దాన్ని ఇతర వస్తువులతో సంబంధంలో భాగంగా చూడాలి, దాని లోపలి అంతర్గత చలనాల నుంచి చూడాలి అన్నారు. ఈ 3 ప్రధానమైన షరతులు ఒక వస్తువును అర్థం చేసుకోవడం. విప్లవాన్ని అర్థం చేసుకున్నాము మనం. విప్లవం అనే మాట చాలా ఏళ్లుగా అంటూ ఉన్నాం. విప్లవంలో భాగం అనుకుంటున్నాం, విప్లవంలో లేదా విప్లవానికి వ్యతిరేకులం అనుకుంటున్నాం. విప్లవాన్ని సుదూరం నుంచి చూసేవాళ్ళం, దగ్గర నుంచి చూసేవాళ్ళం. కానీ విప్లవం అంటే ఏమి? ఏనుగు 7 గుడ్డివాళ్ళలాగా తొండం చూసి ఒకరు అదే విప్లవం అని, కాళ్ళు చూసి ఒకరు అదే విప్లవం అని అనుకునేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు.
అందువల్లనే విప్లవం పని అయిపోయింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. విప్లవం ఉధృతంగా నడుస్తుంది, ఉజ్వలంగా నడుస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఈ రెండిటి మధ్యన ఎక్కడో ఉంది వాస్తవం. ఈ రెండిటి మధ్యన వాస్తవం ఎక్కడో ఉందో అంటే విప్లవం అంటే ఏమిటో అర్థం కావాలి. విప్లవం అంటే ఏమిటో అర్థం కావాలంటే అనేక వైపుల నుంచి అర్థం చేసుకోవాలి. ఈ విప్లవోజ్వల ఈ మహోజ్వల శ్రీకాకుళము పేర లిఖించు చరితకు నిర్మాత ఎవరన్న నేటి విప్లవ కవుల కావ్యాలు వినిపించి సత్యమును పూర్తిగా తెలుసుకోనివ్వాలి అని రాశాడు. శ్రీకాకుళ విప్లవోద్యమం అణిచివేతకు గురై ఇంకా లేకుండా పోయింది, అది చితాభస్మం అయిపోయింది అని ప్రకటిస్తున్నప్పుడు వెంపటాపు సత్యంను ఆదిభట్ల కైలాసంను చంపేసి ఆనాటి హోంమంత్రి వెంగళరావు అయిపోయింది నక్సలైట్ ఉద్యమం, వాళ్ళిద్దరిని చంపేశాము, ఇంకెవరు లేరు, ఇక విప్లవోద్యమం అనేది నక్సలైట్ ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు అని 1970 జూలై 11 నాడు ప్రకటించారు. 54 సంవత్సరాలైంది ఇవాళకి విప్లవోద్యమం పోలేదు. విప్లవోద్యమం ఆ చితా భస్మం నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఎగురుతూనే ఉంది. ఇప్పుడు 2022 కల్లా ముగిస్తాము, 2024 కల్లా ముగిస్తాము, 2026 మార్చి కల్లా ముగిస్తాము, అది కూడా పోయింది. మావోయిస్ట్ ముక్త్ భారత్ చేస్తాము అన్నవాళ్ళు నిన్న అమిత్ షా ఉపన్యాసం జాగ్రత్తగా చదవండి. మావోయిస్ట్ ముక్త్ భారత్ దగ్గర నుంచి మావోయిస్ట్ ముక్త్ ఛత్తీస్గఢ్ దగ్గరికి వచ్చాడు. భారత్ నుంచి ముక్తి చేయడం సాధ్యం కాదన్నమాట. అంటే వాళ్ళకే ఇది అర్థమవుతున్న ఒక సందర్భంలో విప్లవాన్ని ప్రేమించే వాళ్ళం, విప్లవాన్ని కోరుకునే వాళ్ళం, విప్లవం వల్ల మాత్రమే ఈ సమాజానికి పురోగతి ఉంది, ఈ సమాజం మనుగడ సాగించాలంటే, మంచి మనుగడ సాగించాలంటే విప్లవం కావాలి అని కోరుకునే వాళ్ళం. విప్లవాన్ని ఇంకెంత విశాలంగా అర్థం చేసుకోవాలి, ఇంకెంతగా అన్ని వైపులా అర్థం చేసుకోవాలి, ఇంకెంతగా మనిషిని, మరి విప్లవంలో పాల్గొనే మనిషిని అర్థం చేసుకోవాలి. అది ఈ నవల చెప్తుంది. నవల చాలా మామూలుగా ప్రారంభమవుతుంది. ఒక బహుశా 22 ఏళ్ల యువతి, ఆ యువతి తాను రాయలసీమ ప్రాంతీయ ఉద్యమంలో పూర్తి కాలం కార్యకర్తగా పనిచేయడానికి ఎక్కడి నుంచో కర్నూలు వస్తుంది. అక్కడ ప్రారంభమై నవల వెనక్కి ముందుకి చరిత్రలో ప్రయాణం చేస్తుంది. 2014 నుంచి 2020 వరకు మాత్రమే కథా స్థలం, కథా సమయం, కానీ 100 ఏళ్ల వెనక్కి వెళ్తుంది, బహుశా 100 ఏళ్ల ముందరికి కూడా వెళ్తుంది. ఆ సాధన అనే ప్రధాన పాత్ర ఒక అజ్ఞాతవాసంలోకి వెళ్ళిన ఇద్దరు దంపతుల కూతురు. వాళ్ళు అజ్ఞాతవాసంలోకి వెళ్ళారు కాబట్టి ఇంకొక దంపతుల దగ్గర పెంచుకోవడానికి ఇచ్చి వెళ్తారు. ఆ ఇంకొక దంపతులు కాలక్రమంలో బహుశా ఆ పాపకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పుడు విడిపోతారు. ఈ పాపను మళ్ళీ ఏం చేయాలి? మరొక కుటుంబంలో పెడతారు. అంటే మనిషి జీవితంలో ఎన్ని సంక్షోభాలు వచ్చే అవకాశం ఉంది, ఎన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఆ మలుపుల్లో ఒక మలుపుగా ప్రాంతీయ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతీయ ఉద్యమ క్రమంలో కర్నూలు కథాస్థలం ప్రధానంగా. అక్కడ ఫేస్బుక్ మీద విప్లవాన్ని గేలి చేసేవాళ్ళు ఉంటారు, ఫేస్బుక్ మీద హిందుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు. రాయలసీమ ప్రాంతీయ ఉద్యమంలోకి ప్రవేశిస్తూ ఇది అగ్రవర్ణాల ఉద్యమం అని విమర్శించే దళిత పాత్రలు ఉంటాయి. విప్లవోద్యమంలో పనిచేసి బయటికి వచ్చేసి బహుజనవాదమే గొప్ప, ఎన్నికల రాజకీయాలే గొప్ప అనుకునే పాత్రలు ఉంటాయి. లేని పాత్ర లేదు. ఇంతకుముందు ప్రభాకర్ చెప్పాడు, ఎట్లయితే భారతం గురించి అంటారో దీనిలో లేని వస్తువు ప్రపంచంలో లేదు అన్నట్టుగా 2014-20 మధ్య మీరు ఏ అంశం సమాజంలో చూశారో ఆ అంశం ప్రతి ఒక్కటి ఈ నవలలోకి వచ్చింది. అంటే ఒక రకంగా ఇది కళ్ళ ముందరి చరిత్ర. ఫ్యాక్ట్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు. ఈ నవల పూర్తి వాస్తవాలే రాసింది, కానీ
కల్పన కన్నా, కళాత్మక కల్పన కన్నా, ఊహ కన్నా అద్భుతంగా రాశారు. కల్పన, వాస్తవము, కళ మూడు ఒక రసాయనిక సమ్మేళనంలో కలిస్తే ఏమి సాధ్యం అవుతుంది? చాలా మామూలు విషయాలే రసాయనిక సమ్మేళనంలో కలిసినప్పుడు వాటికి లేని లక్షణాలను సంతరించుకుంటాయి, కొత్త లక్షణాలను తీసుకొస్తాయి, కొత్త వస్తువులు వస్తాయి, కొత్త మూలకాలు వస్తాయి, కొత్త సంయోజనాలు వస్తాయి. నవల అట్లా అనేక సంయోజనాలను సాధించింది. ఇది ప్రభాకర్ కూడా చెప్తున్నాడు, అను కూడా చెప్పింది. నేను ఈ 800 పేజీల నవల నిజానికి నేను చదివినప్పటికీ, ఈ అచ్చై మీరు చదవబోయేటప్పటికీ చాలా మార్పులు కూడా వచ్చుంటాయి. ఎందుకంటే ఆయన కనీసం ఒక 60 డజన్ మందితో ఇది ముందే చదివించి, వాళ్ళతో చర్చించి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని చేర్పులు మార్పులు చేస్తూ వచ్చాడు. ఇప్పుడున్న నవల ఎన్ని మార్పులతో ఉందో నాకు తెలియదు, నేను చదివిన దానికన్నా. కానీ ఆ 800 పేజీల్లో కనీసం 20-30 సార్లు వలవల ఏడ్చాడు. అమరుల సందర్భంలో, అమరత్వాల సందర్భంలో, ఉద్వేగాల సందర్భంలో, విప్లవోద్యమం ఎంత విశాలంగా ఆలోచిస్తున్నది అని తెలిసినప్పుడు, విప్లవోద్యమంలో ఎక్కడో ఒక చోట పొరపాటు ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి అని తెలిసినప్పుడు, మీరు అనేక ఉద్వేగాలు, అనేక రసాలు అంటారు పాత భాషలో చెప్పాలంటే, ఆ అనేక రసాలు నవల నిండా సాగుతూ ఉంటాయి. ఒక చోట చాలా తీవ్రమైన ఉద్రేకం కలుగుతుంది, ఒక చోట చాలా తీవ్రమైన దుఃఖం వస్తుంది, ఒక చోట చాలా తీవ్రమైన సంతోషం కలుగుతుంది. నవల నిజంగా నవల ప్రయోజనం అది. నవల మనిషిలో ఆ అనుభూతులు, పాఠకులలో ఆ అనుభూతులు రేకెత్తించాలి. ఈ నవల పూర్తిగా అటువంటి అనుభూతులు రేకెత్తించింది. అన్నిటికన్నా ఒక మన కళ్ళ ముందర జరిగిన ఘటన, నిజానికి అది 2012లో జరిగింది, ఈ కథాకాలానికి సంబంధించిన విషయం కాదు. కానీ వాస్తవ జీవితాన్ని కల్పనగా మార్చేటప్పుడు, కళాత్మకతగా మార్చేటప్పుడు తప్పనిసరిగా అనేక పాత్రల నుంచి, అనేక నిజ జీవిత మనుషుల నుంచి ఒక పాత్ర తయారవుతుంది, అనేక నిజ జీవిత ఘటనల నుంచి ఒక ఘటన తయారవుతుంది. గంటి ప్రసాదం హత్య మీరందరూ వినే ఉన్నారు. గంటి ప్రసాదం హత్య ఎట్లా జరిగింది? నయీం ముఠా చేతుల ద్వారా ప్రభుత్వం ఎట్లా ప్రసాదం గారిని చంపేయించింది. ప్రసాదం గారి చంపిన తర్వాత కూడా ఆయన మరణించిన తర్వాత ఆసుపత్రికి తీసుకుపోయారు. ఆసుపత్రిలో ఆయన, నేను విప్లవం కోసం బతకవలసి ఉంది కనుక నన్ను బతికించండి. చనిపోవడానికి కొద్ది ముందు ఆయన ఒక ఉపన్యాసం చేస్తూ, ఇవన్నీ వాస్తవంగా జరిగిన ఘటనలే, కానీ ఇక్కడ ఒక పాత్రలోకి అవన్నీ ఆపాదించబడ్డాయి. కొద్ది సమయం ముందు ఆయన గుంటూరులో, ఆయన నెల్లూరులో హత్య జరిగింది. గుంటూరులో ముందు రోజు ఒక ఉపన్యాసంలో విప్లవకారులం లేదా విప్లవ సానుభూతి పరులం, సాధారణంగా ప్రగతిశీలవాదులం అని చెప్పుకునే వాళ్ళం, చాలా త్యాగం చేస్తాం, చాలా వదులుకోవడానికి సిద్ధపడతాం, కానీ మన అహంకారాన్ని వదులుకోలేము అన్నాడు. ఇది నిజంగా విప్లవకారులు అనవలసిన మాట, విప్లవకారులు గుర్తించవలసిన మాట, విప్లవకారులు తమలో తాము తరిచి చూసుకోవలసిన మాట. అది కూడా నవలలోకి తీసుకొచ్చారు. అంటే నవలలోకి గత 15-20 సంవత్సరాల విప్లవ జీవితంలో, సామాజిక జీవితంలో జరిగిన అనేక విషయాలను, అనేక సంబంధాలను, అనేక ఘర్షణలను, అనేక ఐక్యతలను నవలలోకి కళారూపంలోకి యథాతథంగా కాదు, రిపోర్టేజ్ కాదు, జనతన సర్కార్ ఒక రిపోర్టేజ్ చేశాడు, కానీ ఈ పుస్తకం అనేక వాస్తవ ఘటనలను కళారూపంలో చిత్రించింది. అందువల్ల అద్భుతమైన నవల అయింది. తెలుగు విప్లవ నవల, మొత్తం నవల చరిత్ర సంగతి పక్కన పెట్టండి, విప్లవ నవల చరిత్ర తీసుకుంటే 1973లో కొండగాలి అని శ్రీకాకుళం విప్లవోద్యమం మీద భూషణం గారు రాసిన నవలతో నవల చరిత్ర ప్రారంభమైంది. ఒక 100 నవలలు వచ్చి ఉంటాయి. విప్లవంలో పాల్గొన్న వాళ్ళు రాశారు, విప్లవాన్ని బయట నుంచి చూసిన వాళ్ళు రాశారు, విప్లవాన్ని వ్యతిరేకించిన వాళ్ళు రాశారు. విప్లవం వస్తువుగా 100 నవలలు వచ్చి ఉంటాయి. లేదా విప్లవ నేపథ్యం నుంచి గత చరిత్రలోకి వెళ్ళి అంటరాని వసంతం లాంటి నవలలు వచ్చి ఉంటాయి, అల్లం రాజయ్య నవలలు వచ్చాయి, సాధారణ నవలలు వచ్చాయి, నల్లూరు రుక్మిణి గారి నవలలు వచ్చాయి, స్వయంగా పాణి నవలలు వచ్చాయి.
తెలుగు విప్లవ నవలా చరిత్రలో ఆణిముత్యం లాంటి నవల. తెలుగు విప్లవ నవలా చరిత్ర ఇంత విశాలంగా, ఇంత లోతుగా జీవితాన్ని తరిచి చూడగలదు. జీవితాన్ని తరిచి చూడడం తప్ప నవల చేయగల పని లేదు. ఆ పని పాణి నవల అద్భుతంగా చేసింది. మీరు చదవడం ప్రారంభిస్తే చూడగానే భయం వేస్తుందేమో, 830 పేజీలు అమ్మో అనిపిస్తుందేమో, కానీ మొదలు పెడితే ఆపలేదు. మొదలు పెడితే సాధనం తన చేత్తో మీ చేయి పట్టుకొని తాను తిరిగిన చోట్లని, ఆమె కర్నూలు తిరిగింది, హైదరాబాద్ తిరిగింది, దండకారణ్య అడవిలోకి వెళ్ళింది, నల్లమల అడవిలో పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ తిరిగింది. ఆ ప్రయాణాలన్నీ మీతో చేయిస్తుంది. మీరు నవల ఆపలేరు, చదవండి. ఈ నవల ముందు చదివినందుకు ఒక రకంగా ఈ సమయం వాళ్ళకు పరీక్షనే పెట్టింది. చాలా సంక్షిప్తంగా అయినా కానీ చాలా వివరంగా చాలా విషయాలను వివరించడం జరిగింది. ప్రభాకర్ గారు అన్నట్లు ఈ నవల ఇంత పెద్ద నవలలు, చాలా విశాలమైనటువంటి అనేక విషయాలు తగినటువంటి నవల, ఇంత పెద్ద నవల గురించి చాలా ఒక 40 minutesలో మనము, అంటే మన బుక్ పేరు నిబంధనల ప్రకారం మనం ముగించుకోవాల్సి వస్తుంది తప్ప, దీని మీద తప్పకుండా విరసం ఒకరోజు వర్క్షాప్ పెట్టి దీని మీద పూర్తిగా ఒక వర్క్షాప్ నిర్వహిస్తుంది. తప్పకుండా ప్రభాకర్ గారి సూచనలు తీసుకుంటున్నాం. అట్లాగే ఈ నవల మనకు అరుణతర స్టాల్ 259లో దొరుకుతుంది, అక్కడికి మీరు అందరూ రాగలరు. అట్లాగే ఈ నవల ఆవిష్కరణకు వచ్చినటువంటి అందరికీ కూడా విరసం పక్షాన పేరున విప్లవాభినందనలు తెలియజేస్తున్నా. విరసం స్టాల్లో అట్లాగే కేఎస్ సంపూర్ణ రచనలు కూడా 2 వాల్యూములు మనకు అందుబాటులో ఉన్నాయి, అక్కడ దొరుకుతాయి. మీరందరూ కూడా విరసం స్టాల్ను సందర్శించి ఈ పుస్తకాలను కొనుగోలు చేస్తారని విజ్ఞప్తి చేస్తాం. ఇంతటితో ఈ సమావేశం ముగిసింది. మీ అందరికీ కూడా మరోసారి ఇక్కడ కూడా ఉన్నాయి, మన మిత్రులు తెచ్చిండ్రు అనేక వైపుల నవలను. ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు.